హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మా అక్క చెప్పిన తెలంగాణ స్టైల్‌లో చుక్క కూర పచ్చడి చేశానండి. చాలా డిఫరెంట్ స్టైల్‌లో చేశాను. చూస్తుంటేనే అర్థమై ఉంటుందండి. చాలా చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది పచ్చడి. ఈ పచ్చడి రైస్‌లో కలుపుకొని తింటుంటే అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ, ఈ పోపు తగులుతూ చాలా చాలా బావుంటదండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా చాలా డిఫరెంట్ స్టైల్‌లో వేశానండి. ఆ ఛానల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్‌కి అయితే సపోర్ట్ ఇవ్వండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కావలసిన మెయిన్ ఇంగ్రీడియెంట్ అండి. చుక్క కూర 3 కట్టలు తీసుకున్నాను. టమాటాలు పావు కేజీ మీద కొంచెం ఎక్కువ ఉంటాయండి తీసుకున్నాను. ఎండుమిర్చి కొన్ని మీ కారాన్ని బట్టి తీసుకోవాలి. పండు పచ్చిమిర్చి తీసుకోవాలండి. మీరు ఎంత కారం తింటారో ఆ స్పైసీని బట్టి ఎండుమిర్చి, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న టమాటాని సన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని మధ్యలో ఘాట్లు పెట్టుకోండి. ముందుగా అయితే స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. 2 టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కప్పుతో కప్పుడు పల్లీలైతే వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పల్లీలను మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి పల్లీలైతే ఏగిపోయినాయి. ఇప్పుడు మొత్తం పల్లీలని సైడ్‌కైతే తీసేసుకుందాం. ఇప్పుడు ముందుగా నేను చూపించిన టమాటాని సన్నగా ముక్కల్లా కట్ చేసుకున్నాను. వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని టమాటాని కాస్త సాఫ్ట్ అయ్యేలా ఉడికించుకోవాలి. టమాటా కాస్త మగ్గిన తర్వాత ఇందాక మీకు నేను చూపించిన చుక్క కూరని సన్నగా కట్ చేసుకున్నాను. ఆ సన్నగా కట్ చేసుకున్న చుక్క కూర మొత్తం వేసుకోవాలండి. ఇలా సగం టమాటా కుక్ అయిన తర్వాతే చుక్క కూర వేసుకోవాలి. ముందు చుక్కకూర, టమాటా ఒకసారి వేసేస్తే టమాటా అంతలా మగ్గదండి. కాస్త మగ్గిన తర్వాత ఏస్తే చుక్కకూర ఇప్పుడు పూర్తిగా 2 కలిపి బాగా మగ్గుతాయి. కలుపుకోండి. టమాటాని, చుక్కకూరని బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 సాఫ్ట్ అయ్యేటట్టు బాగా మగ్గించుకోవాలి. చూడండి చుక్కకూర, టమాటా చాలా బాగా మగ్గింది. చుక్కకూర, టమాటా బాగా మగ్గిన తర్వాత కొంచెం ఎక్కువ మోతాదులో కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర కూడా చుక్కకూర, టమాటాతో పాటు ఒక 2, 3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. మొత్తం అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లార్చేసుకోవాలి. ఇప్పుడు మంటను సిమ్‌లో పెట్టుకొని మీకు ఇందాక చూపించిన ఎండుమిర్చిని, పండు మిర్చిని వేసుకోవాలి ముందుగా. ఇప్పుడు మీడియం సైజు వెల్లుల్లిపాయను ఒకటి తొక్కలు తీయకుండా వేసుకోవాలి. మనం వేసుకున్న ఎండుమిర్చి, పండు మిర్చి, వెల్లుల్లిపాయి మొత్తం అంతా కదుపుకోవాలండి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కదుపుకుంటూ మొత్తం బాగా ఏగేటట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ వేగిన ఐటెమ్స్ మొత్తాన్ని చల్లార్చేసుకోవాలి. ఈ పచ్చడికి మొత్తం టేస్ట్ ఏంటంటే ఈ కాల్చిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయేనండి. ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. రుచి కూడా అమోఘంలా ఉంటుంది. ఇలాంటి పచ్చడి ఎప్పుడైనా సరే రోట్లో రుబ్బుకుంటేనేనండి రుచి అదిరిపోతుంది. ముందుగా అయితే రోట్లోకి మనం వేయించుకున్న పల్లీలనైతే వేసుకుందాము. ఆల్రెడీ మనం చుక్కకూరని, టమాటాని బాగా సాఫ్ట్‌గా అయితే మగ్గించేసాము. ఈ పల్లీలే కాస్త నలగాలండి. మరీ మెత్తగా నలిగించకూడదు. అక్కడక్కడ పలుకుల్లా తగులుతుంటేనే మన పచ్చడైతే మరింత రుచిగా ఉంటుంది. చూడండి పల్లీలైతే మరీ మెత్తగా దంచేయలేదు. అలాగే దంచుకోవాలండి. కచ్చాపచ్చాగా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా కాల్చుకున్న ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని, వెల్లుల్లిపాయని మొత్తం వేసుకోవాలి. టీ స్పూన్లు జీలకర్ర వేసుకుందాము. నేను ఈ పచ్చడిలోనైతే చింతపండయితే యాడ్ చేయట్లేదండి. చుక్కకూర పులుపుంటుంది. టమాటా కూడా పులుపుంటుందని నేను చింతపండు యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి చింతపండుని. దంచుకోండి. మనం ఆల్రెడీ పల్లీలనైతే చాలా వరకు దంచేసాం. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి కాస్త దంచుకోవాలండి. నల్లడానికైతే కాస్త టైం పడుతుందండి. మనం ఆయిల్‌లో ఏపినవైతే ఈజీగా నలిగిపోతాయి. కానీ మనం కాల్చుకున్నాం కాబట్టి కాస్త టైం పడతది. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటదండి. అసలు మనం దంచుకుంటున్నప్పుడే ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. మొత్తం అంతా కచ్చా పచ్చాగా దంచుకున్నాను. కాస్త టైం పట్టినా సరే ఇలాగే దంచుకోవాలండి. ఇంతకంటే బరగ్గా కూడా ఉంచకూడదు. అలాగని చెప్పి మెత్తగా కూడా దంచకూడదండి. ఆ స్టైల్‌లో ఉంటే సరిపోతుంది. మొత్తం కాస్త నలిగిన తర్వాత పచ్చడికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్లుగా ఒక్కసారి మొత్తం దంచుకోవాలి. ఇప్పుడు దంచుకున్న ఐటెమ్ అంతా పైకి తీసేసానండి. ఇప్పుడు రోట్లోకైతే మనం ముందుగా మగ్గించుకున్న టమాటాని, చుక్కకూరని మొత్తం వేసుకుందాము. మీడియం సైజు 3 ఉల్లిపాయలను వేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న టమాటా, చుక్కకూర, పచ్చి ఆనియన్స్
మొత్తం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. పచ్చడైతే మొత్తం అంతా నలిగిపోయింది. మనం ఈ పచ్చడి రైస్‌లో కలుపుకొని తింటుంటే అక్కడక్కడ పచ్చి ఆనియన్స్ తగులుతూ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి అక్కడక్కడ తగులుతూ రైస్‌లో కలుపుకొని తింటున్నప్పుడైతే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు పచ్చడి మొత్తం బౌల్‌లోకైతే తీసేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి తాలింపేసుకోవడం కోసం పాన్ అయితే పెట్టుకున్నాను. ఒక 2 టీ స్పూన్‌ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్‌లు మినపగుళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు 3 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుందాం. టీ స్పూను ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పోపు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పోపు మొత్తం బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పోపును మొత్తం చల్లార్చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న పోపు మొత్తం పచ్చడిలోకైతే తిరగమూత వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడైతే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్‌గా, చాలా కమ్మగా ఉంటది. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.